ప్రశ్నించే సాహిత్య సమర భరి, ప్రవహించే ప్రజా ఉద్యమ ఝరి, తాటిగిరి పోతరాజు. దేశానికి ముప్పు వాటిల్లింది, దేశం జైలుకెళ్ళింది. జూన్ నెల 26వ తారీఖు ఉదయం విద్యార్థులను, మేధావులను, రాజకీయ నాయకులను మూకుమ్మడిగా అరెస్టు చేస్తున్న రోజులు. దేశభక్తులందరూ పాపిష్టులుగా పరిగణించబడిన అత్యవసర పరిస్థితి రోజులు. దేశమంతా వారెంట్లు, అరెస్టులు, రేడ్లు, లాకప్పులు, లాఠీచార్జీలు, కాల్పులు, గొల్లున ఏడుపులు, ఎవరికీ వినిపించని, ఏ ఆకాశవాణి రిలే చేయని ఈ ఆర్తనాదాలు చరిత్ర పుటలలోకి ఎక్కక అనంతవాయువులో కలిసిపోయాయి. దేశానికి ముప్పు వాటిల్లింది అంటూ భారతదేశ చరిత్రలో అతి దుర్మార్గమైన 1975 నాటి అప్రజాస్వామిక ఎమర్జెన్సీని అక్షర దృశ్యం చేసిన తాడిగిరి పోతరాజు రాజీలేని నిబద్ధ విప్లవ సాహిత్యకారుడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం ఎలకతుర్తి మండలం కోతులనడమ గ్రామంలో స్థిరపడిన తాటిగిరి పోతరాజు 1956లో ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా వృత్తి జీవితం ప్రారంభించి 1995లో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేశారు. మహాకవి శ్రీశ్రీ అధ్యక్షుడుగా 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘానికి, 1973లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘానికి ఏపీసీఎల్సీ సంస్థాపక సభ్యుడు, పౌర హక్కుల సంఘానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. ఎన్నో సాహిత్య ఉద్యమాలలోనూ, ప్రజా ఉద్యమాలలోనూ క్రియాశీల పాత్ర వహిస్తూ నిత్య చైతన్యంతో జీవితాంతం నడిచారు, ఎందరినో నడిపించారు. 1958లో భారతిలో మొదటి కథ గృహోన్ముఖుడుతోనూ, 1962లో మొదటి నవలిక పావురాలుతోనూ తాటిగిరి పోతరాజు రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అది కొద్ది కాలంలోనే కథానిక, నవలా ప్రక్రియలలో తన రచనలను తానే అధిగమించి వస్తు శిల్పాల మేలు కలయికతో రచనలు చేసిన సుప్రసిద్ధుడిగా పేరు పొందారు. 1966లో న్యూయార్క్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న పోతరాజు రాసిన గాజు కిటికీ కథ అదో జగత్ సహోదరుల జీవన ప్రతిబింబం. ఈ కథతో గాజు కిటికీ పోతరాజుగా సాహిత్య లోకంలో గుర్తింపు పొందారు. 1967లో మరో 9 కథలతో గాజు కిటికీ కథల సంపుటిని, మట్టి బొమ్మలు నవలను విశాలాంధ్ర ప్రచురణ సంస్థ వెలువరించింది. విద్యుల్లత పత్రికలో అచ్చేయి ఆ పత్రిక నిషేధానికి కారణమైన ఎర్రబుట్ట కథతో ఎర్రబుట్ట పోతరాజుగా విప్లవ సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు. రక్షణ, భక్షణ, పోలీసు వ్యవస్థపై ఎక్కుపెట్టిన శరామర్శగా ఆ కథ ఆయనకు మరో మలుపు, విప్లవ తరానికి పిలుపు, యువతరానికి మేలుకొలుపు. ఇది నాకు పెద్ద అవార్డులని చెప్పుకునే తాటిగిరి పోతరాజు కథలు దేనికవే ప్రత్యేకతలు, అరుణారుణ పతాకలు. ఆయన కథలు జనజీవితంగా వికసించాయి, మట్టి వాసనతో పరిమళించాయి, ప్రజా పోరాటాలుగా పల్లవించాయి. ఉత్తర తెలంగాణలో కొనసాగిన ప్రజా ఉద్యమాలతో మమేకమైన కారణంగా 1971లో బంగ్లాదేశ్ యుద్ధ సందర్భంగా కాలేజీ లెక్చరర్గా ఉన్న తాటిగిరి పోతరాజు తన విద్యార్థి శనగరపు వెంకటేశ్వర్లు సాహుతో పాటు డిఐఆర్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 1975లో ఇందిరాగాంధీ ప్రకటించిన అప్రజాస్వామిక అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ నడుమ 1976లో ప్రభుత్వం సాగించిన నిర్బంధంలో అరెస్ట్ అయ్యారు. అవి ఎప్పుడు అచ్చయినా, ఎప్పుడు సంపుటి రూపం పొందినా ఆయన కెటిల్ కథా సంపుటి 2009 1975 పీడిత తాడిత ప్రజలకే కాకుండా అధికారంతో సమ్మతి లేని ప్రతి ఒక్కడిని ఒక అగ్నిగుండమైన ఎమర్జెన్సీ నాటి జైలు జీవితం అనుభవాలను చెందిన నిప్పుల కథలు, అత్యవసరంగా మనిషిలో నిప్పును రగిలించే కథలు. 2010లో హుజూరాబాద్లో జర్నలిస్టు ఆవునూరు సమ్మయ్య ఆధ్వర్యంలో జనసాహితీ సభలో ఆయన కెటిల్ కథా సంకలనం విడుదలైంది. పోతరాజు కథల్లో ఎత్తుగడలు, ముగింపులు ఆయన ప్రత్యేకతకి కొండగుర్తులు.
చాలా కథలు ఎత్తుగడ వాక్యంతోనే ముగుస్తాయి. కథల్లో ఇటువంటి ముగింపుని తాడిగిరి మార్కు ముగింపులని పేర్కొనడం కూడా ఉంది. మంచి కథల్లో ఆయన దృక్పథం దాని ముగింపులో స్పష్టమవుతుంది. అయితే ఆ దృక్పథాన్ని ఆవిష్కరించే పనిలో పోతరాజు కళాత్మక విలువలతో ఎక్కడా రాజీ పడలేదు. ఏ ముగింపు స్లోగన్గానో అవాస్తవికంగానో ఉండడాన్ని చూడం. నికార్సైన రాజకీయ దృక్పథంతో ప్రజాస్వామ్య హక్కుల కోసం పిడికిలి బిగించే గొంతులు బలపడాల్సిన ఇవాల్టి సందర్భంలో మత ఫాసిస్టు శక్తులు, సామ్రాజ్యవాద గూండాలు కొత్త పొత్తుల కోసం దారులేస్తున్న దశలో ఒక పూనికతో పీడిత జనం పక్షం వహించి నూతన మానవ ఆవిష్కరణ కోసం తన సాహిత్యాన్ని అంకితం చేసిన తాడిగిరి పోతరాజుని స్మరించుకోవడం, ఆయన నమ్మిన రాజకీయ భావజాలానికి పునరంకితం కావడం ఎంతో అవసరం. తాడిగిరి పోతరాజు సాహిత్యకారుడు, ప్రజా ఉద్యమకారుడే కాదు, మంచి రంగస్థల నటుడు కూడా. ముఖ్యంగా అలెగ్జాండర్ నాటకంలో ఆయన ధరించిన అలెగ్జాండర్ పాత్రకు పలు ప్రశంసలు పొందారు. స్వయంగా త్యాగశీలి అనే నాటకం రాశారు. తాడిగిరి పోతరాజు 1937 మే 2న గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. 2015 జనవరి 9న కరీంనగర్లో మరణించారు. వారి వర్ధంతి సందర్భంగా వారు రాసిన కథల్లోని ఒక కథ, గాజు కిటికీ కథ కూడా మరో వీడియోలో వినండి.